హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ లెటర్స్ 2025కి సంబంధించి మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ఇందులో అఫీషియల్ లెటర్స్లలో ఇంపార్టెంట్ లెటర్స్ ఏంటి, అన్అఫీషియల్ లెటర్స్లలో ఇంపార్టెంట్ లెటర్స్ ఏంటి అనేది అన్అఫీషియల్. సో ఈ రెండు లెటర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ లెటర్స్కి సంబంధించిన వీడియో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ ఈ వీడియో చూడడానికి ముందు మీరేం చేయాలంటే ఇప్పటివరకు మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ ఇయర్ ఎక్కువ వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ ఎందుకు తీసుకురావట్లేదు అని చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మెసేజెస్ పెడుతున్నారు వాట్సాప్లో. సో దానికి ఒక రీజన్ ఉంది. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్ అంటే, ఎక్కువ వీడియోలు చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే, మన దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ కానివ్వండి, సో మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కానివ్వండి, సో ఏంటంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ కోసము, వాళ్ళ పర్సనల్గా ఇంపార్టెంట్ ఏమన్నా కానివ్వండి, సో మిగతా ఏమన్నా ఇంపార్టెంట్ కావాలన్నప్పుడు మాత్రమే సో వీడియోస్ చూస్తున్నారు. మిగతా టైంలో మన ఛానల్ని ఫాలో కావట్లేదు అండ్ మన ఛానల్ని ఎక్కువ మందికి రెఫర్ కూడా చేయట్లేదు. సో నేను ఇంత కష్టపడి ఇంత ఏంటి అంటే టైప్ చేసి మీకోసము ఒక 40 మినిట్స్ వీడియో కానీ 50 మినిట్స్ వీడియో ఒక్కోసారి చేస్తూ ఉంటాను. మినిమం 30-40 మినిట్స్ వీడియో చేసి దాన్ని అప్లోడ్ చేసి ఇవన్నీ చేస్తే నాకు పెద్దగా వచ్చేదేమీ లేదు. సో నా ఇంటర్నెట్ బిల్ తప్ప నాకు ఎక్కువగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి పెద్దగా ఇన్కమ్ లేదు. సో కాబట్టి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని సో ఫ్రీ సర్వీసు నేను ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకనే ఈ సంవత్సరం చాలా వీడియోస్ తక్కువ చేశాను, ఎప్పుడో ఒకటి అలా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అదే లాస్ట్ ఇయర్ మాత్రం కంటిన్యూస్గా వీడియోస్ చేశాను, ఒక 20-30 వీడియోస్ చేశాను. కానీ ఈ ఇయర్ మాత్రం 10 వీడియోస్ కూడా చేయలేదు. సో రీజన్ ఇది, చాలామంది అడుగుతున్నారు, అందుకనే ఈ వీడియోలో మీకు ఆ ఆన్సర్ ఇస్తున్నాను. చాలామంది బోర్గా ఫీల్ కావచ్చు. సో ఇప్పుడు ఈ పిల్లలు ఎట్లా ఉన్నారంటే 2 నిమిషాల్లో మొత్తం నేర్చుకోవాలి, 2 నిమిషాల్లో మొత్తం వీడియో అయిపోవాలి, 1 నిమిషంలో ఎగ్జామ్ అయిపోవాలి, అట్లా ఉన్నారు. సో అందుకనే నాకు అది నచ్చక నేను చేయట్లేదు. సో మన వీడియోస్కి కూడా వ్యూస్ తగ్గిపోయాయి. సో ఎవరు చూడనప్పుడు ఈ ఇంపార్టెంట్ చేసే ఏం అవసరం, చేయక ఏం అవసరం, పెద్దగా ఇంపార్టెంట్ లేదని నేను ఈ వీడియో అంటే ఇంపార్టెంట్ ఎక్కువ చేయట్లేదు. సో కాబట్టి మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే చాలామంది రిక్వెస్ట్ చేస్తే సో ఈ ఉన్న 10 డేస్లో ఏమైనా వీడియో చేస్తాను, లేదు అంటే అవసరం లేదు. సో రైట్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో చేస్తాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ లెటర్స్ చూద్దాం. అఫీషియల్ లెటర్ వచ్చేసి, అండ్ ఇంకొకటి ఈ వీడియోలో పిచ్చి కామెంట్స్ కూడా పెడుతున్నారు, పనికిమాలిన కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి. మీరు మేధావులు చాలామంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివే దాంట్లో మేధావులు చాలామంది ఉన్నారు. మీరు బాగా చదువుతారు కాబట్టి ఈ వీడియోని మీరు చూడాల్సిన అవసరం లేదు, చూసినా స్కిప్ చేసి పడేయండి. సో ఎవరైతే నేర్చుకోవాలి, మాకు తెలియాలి అన్న వాళ్ళే చూడండి. సో మిగతా వాళ్ళు స్కిప్ చేసి పడేయండి, మేధావులు ఎవరన్నా చూస్తే. బట్ చాలా థిక్ కామెంట్స్ పెట్టకండి, రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ లెటర్ వచ్చేసి అఫీషియల్ లెటర్స్లో, రైట్ ఏ లెటర్ టు ద CEO ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీ ఇన్ యువర్ లొకాలిటీ హైలైటింగ్ ద పొల్యూషన్ కాస్డ్ బై దెమ్ టు ద నియర్ బై రివర్, రిక్వెస్ట్ హిమ్ ఆర్ హర్ టు టేక్ ద నెసెసరీ స్టెప్స్ టు కంట్రోల్ ఇట్. సో ఇంకొకటి ఏంటంటే, ఈ లెటర్స్లలో మీకు 2 లెటర్స్ ఇస్తారు, 4 మార్క్స్ ఉన్నాయి. ఈ 2 లెటర్స్లో అఫీషియల్ లెటర్ అయినా చదువుకోండి, అన్అఫీషియల్ లెటర్ అయినా చదువుకోండి. సో 2 రాయాల్సిన అవసరం లేదు, 2 ఇస్తారు, 1 లెటర్ రాస్తే సరిపోతుంది. సో ఆ 1 లెటర్లో మీరు అఫీషియల్ లెటర్స్ చదువుతారా, అన్అఫీషియల్ లెటర్స్ చదువుతారా మీరే గుర్తుపెట్టుకోండి, రైట్. సో సెకండ్ అఫీషియల్ లెటర్ ఏంటి అంటే చూడండి, యూ వుడ్ లైక్ టు నో ద ప్రొసీజర్ యూ హ్యావ్ టు ఫాలో ఇఫ్ యూ లాస్ట్ ఏ లైబ్రరీ బుక్, రైట్ అన్ ఎంక్వైరీ లెటర్ టు ద లైబ్రేరియన్ రిక్వెస్టింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇది సెకండ్ అఫీషియల్ లెటర్. సో థర్డ్ అఫీషియల్ లెటర్ ఏంటంటే చూద్దాం, రైట్ ఏ లెటర్ టు ద కలెక్టర్ ఆఫ్ యువర్ ఏరియా రిక్వెస్టింగ్ హిమ్ ఆర్ హర్ టు బీ ద చీఫ్ గెస్ట్ ఆఫ్
an inter-colony sports feast your society is organizing. ఇది థర్డ్ ఇంపార్టెంట్ లెటర్ రైటింగ్ ఫర్ అఫీషియల్ లెటర్స్. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. రైట్ ఎ లెటర్ టు యువర్ మేనేజర్ రిక్వెస్టింగ్ హిమ్ టు గ్రాంట్ క్యాజువల్ లీవ్ ఫర్ 5 days. సో రైట్ ఎ లెటర్ టు యువర్ మేనేజర్ requesting him to grant casual leave for 5 days. And the last important official letter is write a letter to the new editor of a reputed newspaper editor about the ill effect of media, television and movies on your generation. So this is the last important official letter. Unofficial letter ఒకసారి చూద్దాం. Unofficial lettersలలో ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అన్అఫీషియల్ లెటర్స్లలో రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ టెలింగ్ హిమ్ ఆర్ హర్ అబౌట్ ద న్యూ కాలేజ్ యూ జాయిన్ రీసెంట్లీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద సెకండ్ వన్ ఇంపార్టెంట్ ఈజ్ రైట్ ఏ థ్యాంక్ గివింగ్ లెటర్ టు యువర్ లెక్చరర్ హూ గైడెడ్ యూ త్రూ ద ఇన్నోవేటివ్ ఛాలెంజెస్ కాంపిటీషన్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ write a letter to your younger sister explaining the importance of reading books. And the fourth important letter is write a letter to your friend in Chennai. Now ఇది రేట్ లేదు. ద సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ యువర్ కాలేజ్. సో నరేట్ అనుకుంటుంది, రేట్ అని పడింది, నరేట్. Write a letter to your friend in Chennai. Narrate the silver jubilee celebrations of your college. And the last important letter in unofficial letter is you are the president of a voluntary organization. You are going to conduct a blood donation camp on behalf of the Red Cross. Write a letter to your uncle. Request him to assist you. So ఇవి మీకు ఇంపార్టెంట్ లెటర్స్. సో ఇవి ఎక్కువసార్లు రిపీట్ అయినాయి కాబట్టి నేను ఇంపార్టెంట్ లెటర్స్ అని మీకు చెప్పడం జరిగింది. సో మొదట్లో నేను మాట్లాడిన మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ అవే నిజాలు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ లెటర్స్కి సంబంధించిన సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీకు నచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టకండి. సో తలతిక్క కామెంట్స్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.